నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎమోషనల్ గ్యాప్ ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్నేహ వేమూరి, యోగా ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్. కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటుందండి మేడం, హౌస్ వైఫ్ ఉంటారు కదా, వైఫ్ ఇంట్లోనే ఉంటుంది, హస్బెండ్ బిజినెస్ అని లేదా జాబ్ అని చెప్పి ఫుల్ బిజీ ఉంటారు. హస్బెండ్ అస్సలు వైఫ్ కి టైం ఇవ్వరు. అప్పుడు కూడా ఎమోషనల్ గ్యాప్ వస్తుంది కదా? చాలా వస్తుంది. ఎందుకంటే తను మార్నింగ్ నుంచి నైట్ వరకు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు బిజీ ఉంటావు. వీకెండ్స్ కూడా ఏదో ఫ్రెండ్స్ అంటావు, పార్టీ అంటావు, పట్టించుకోలేదనుకో, దానివల్ల గ్యాప్ వస్తుంది. దానివల్ల అసలు రిలేషన్షిప్పే ఉండదు. అదేదో తిను ఒక్కతే ఉన్నట్టు ఆర్ లోన్లీనెస్ వచ్చేస్తుంది వీళ్ళకి. దట్ ఈస్ వెరీ రాంగ్. మీరు కంపల్సరీ ఎమోషనల్ వ్యాలిడేషన్ ఇవ్వాలి, వాళ్ళని కంపల్సరీ కంఫర్ట్ చేయాలి, కంపల్సరీ వాళ్ళ కోసం టైం అనేది స్పెండ్ చేయాలి. ఒకవేళ మీరు అలా స్పెండ్ చేయలేరు అని తెలిసినప్పుడు పెళ్లి చేసుకోకండి. ఒకవేళ మీరు అంత బిజీ షెడ్యూల్ ఉంటే ముందే అమ్మాయికి చెప్పండి, ఇంత బిజీ షెడ్యూల్ ఉంటుంది, సో నేను వర్క్ అవర్స్ ఇంత ఉంటాయి. మెయిన్గా డాక్టర్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అంతే, మార్నింగ్ నుంచి నైట్ వరకు వాళ్ళకి జాబ్స్ ఉంటాయి, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. సో కంపల్సరీ చెప్పండి, నేను ఈ టైంలో నీతో టైం స్పెండ్ చేయడానికి వస్తుంది, మార్నింగ్ నుంచి నాకు ఇంత బిజీ ఉంటాను, అలా చెప్పి తనకి ఒక టైం ఇచ్చి తనతో టైం స్పెండ్ చేయండి. లేకపోతే మాత్రం ఇట్ ఈస్ లైక్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు. అంటే తనని ఎమోషనల్గా అంత లోన్లీగా చేసి మీకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆ అమ్మాయి నుంచి కూడా. అప్పుడే మూడో వ్యక్తి వస్తుంది కూడా. యాక్చువల్లీ ఏమవుతుందంటే తనకి ఎమోషనల్ గా సపోర్ట్ దొరకలేదు వాళ్ళ హస్బెండ్ నుంచి. సో తను కంపల్సరీ తనకి ఏమనిపిస్తుంది అంటే షీ వాంట్స్ టు టాక్ టు సమ్వన్, ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ అటాచ్ అయిపోతుంది, వాళ్ళ పేరెంట్స్తో ఎక్కువ అటాచ్ అయిపోతుంది. మదర్ చెప్పినట్టు ఎక్కువ పేరెంట్స్, ఫ్రెండ్స్ ఇక్కడంతా ఇన్వాల్వ్ అవుతారు. ఇది చెప్తున్నాను కదా, ఏ రిలేషన్షిప్లో అయినా కూడా థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా మీరు ఎమోషనల్ బాండ్ చాలా స్ట్రాంగ్ పెట్టుకోవాలి. ఎలా ఉండాలంటే ఎవరికైనా కూడా అరే ఈయనతో మాట్లాడితే వాళ్ళ వైఫ్ తెలుస్తుంది, వాళ్ళ వైఫ్ తెలిస్తే వాళ్ళ హస్బెండ్ అంత అంటే కాంటాక్ట్ ఉండాలి. మీరు కొంచెం కూడా గ్యాప్ ఇచ్చినా వేరే వాళ్ళు దూరిపోతారు. సో అందుకని ఎమోషనల్ బాండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్గా బాండ్ లేకపోతే మీరు ఎంత చేసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎమోషన్సే లేవు. కొంతమంది నటిస్తూ ఉంటారు పెళ్లిలో, ఆ నటించే స్టేజ్ రాకూడదు. ఓకేనా? నటిస్తూ ఉంటారు, ఇంకా అదేదో వాళ్ళ మధ్య రిలేషన్ బాగోలేకపోయినా చుట్టాల ముందు ఆర్ వైఫ్ ముందు కూడా నటిస్తారు, ఆర్ హస్బెండ్ ఏదో ఒకటి నడవడానికి అట్లా ఉన్న రోజు మీరు ఎప్పటికీ హ్యాపీ ఉండలేరు. ఎందుకంటే వెన్ ఇల్లు అనేది ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ హోమ్ ఫీలింగ్ ఉండాలి. ఏదన్నా నేను వీళ్ళకి చెప్పుకోగలుగుతాను, ఆర్ ఏదన్నా నేను ఎలా ఉన్నా కూడా దే ఆర్ వెల్కమింగ్ అన్నట్టు ఉండాలి. అంతేగాని అక్కడ కూడా వెళ్ళి నటించాల్సి వస్తే ఇంకా ఏమన్నట్టు, ఇంకా వేస్ట్ కదా. సో ఎప్పుడు కూడా మీరు అది ఒక్కటి బాగా ఇంపార్టెంట్. మీరు లుక్స్కి ఆర్ వీళ్ళు ఇంత బాగున్నారు అంత బాగున్నారు అందుకే పెళ్లి చేసుకున్నా, మహేష్ బాబు లాగా హ్యాండ్సమ్ ఉన్నాడు అందుకే పెళ్లి చేసుకున్నా అని కాదు. ఇట్ ఈస్ లైక్ వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, ఎమోషనల్గా వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తున్నారా లేదా, అవైలబుల్ ఉన్నారా లేదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎమోషనల్ అవైలబిలిటీ ఉందా లేదా, అది ఉంటేనే మీరు చేసుకోండి. లేదంటే తర్వాత మీరు చాలా బాధపడతారు. ఆ ఎమోషనల్ అవైలబిలిటీ లేకపోతే లోన్లీ ఫీల్ అయిపోతారు చాలా. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎమోషనల్ గ్యాప్ రాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.